హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: చికెన్ హాఫ్ కిలో తీసుకోండి, బోన్తో ఉన్నదే తీసుకోండి ఫ్రైకి. ఉల్లిపాయలు ఒక 4-5 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ ఒక 5 స్పూన్లు తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా, అల్లం పేస్ట్ కొద్దిగా ఒక 2 స్పూన్లు తీసుకోండి. నిమ్మకాయ ఒకటి, పసుపు చిటికెడు, గరం మసాలా పౌడరు 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా తరిగి పెట్టుకోండి. లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నిటిని ధనియాల పౌడర్గా పట్టుకోండి. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి ఇలా ముందుగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్లోని వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వాటర్ ఏమాత్రం కూడా ఉండకుండా దీన్ని శుభ్రంగా వేయించుకోండి. ధనియాల్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకి వాటర్ అంతా ఇంకిపోయింది. దీంట్లో మనం ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని శుభ్రంగా వేయించుకోవాలి. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక 5 నిమిషాలు. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు. దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. సరిపడా ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. దీంట్లోనే మనం సరిపడ కారం, మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. ఇందులో నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఏమాత్రం కూడా వాటర్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఇది ఆయిల్లో కూడా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ధనియాల పౌడరు వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు అడుగున మనకి గ్రేవీ అంతా మాడకుండా గంటతోనే కలుపుతూ ఉండాలి. మనకిది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. దీంట్లో చివరిగా మనం గరం మసాలా పౌడర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఒక 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ చికెన్కి అంతా కూడా పట్టేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ ఫ్రై మొత్తం రెడీ అయినట్టే. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని నిమ్మరసం పిండుకొని ఇది పచ్చి పులుసుతో కానీ లేదా టమాటా చారుతో కానీ మనం రైస్లో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై మనకి ఒక 2 డేస్ వరకు కూడా నిల్వ కూడా ఉంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.